అవుట్ఫ్లో తప్ప ఇన్ఫ్లో ఊహించలేదెవరు. కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలో ఎవరు మళ్లీ తిరిగొస్తారని అనుకోలేదు. కానీ గద్వాల ఎమ్మెల్యే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. కృష్ణమోహన్ రెడ్డి సొంత గూటికి చేరడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారా? పాత పార్టీతో ఎడబాటు భరించలేకపోయారా? లేదంటే అనర్హత వేటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతోందా? కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ క్యాడర్ సహకరించడం లేదా? వెళ్ళిన వాళ్ళల్లో ఎంతమంది మళ్ళీ వెనక్కి రాబోతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వారిలో కొందరు గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో 2-3 ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డీకే అరుణను ఓడించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని డీకే అరుణ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. వెంటనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనపై అనర్హత వేటు పడకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు బండ్ల. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేరికను నిరసిస్తూ అనుచరులతో కలిసి గాంధీ భవన్లో ధర్నా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు. తన భవిష్యత్తుపై సీఎం హామీ ఇవ్వడంతో తర్వాత సరిత సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత సరితా తిరుపతయ్య కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని అఫిడవిట్ తప్పులను జతచేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సరితా తిరుపతయ్యకు చెప్పినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీ మారిన తర్వాత తమని కాంగ్రెస్ క్యాడర్ ఓన్ చేసుకోవడం లేదని ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలన్నా సాధ్యం కావడం లేదని వాపోతున్నారట పార్టీ మారిన ఎమ్మెల్యేలు. దీంతో తిరిగి సొంత గూటికి వెళ్లాలనే ఆలోచనలో మెజారిటీ ఎమ్మెల్యేలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అసెంబ్లీ స్పీకర్ని కలిసి అనర్హత వేటు వేసే అంశంపై ఫిర్యాదు చేసింది. హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటోంది గులాబీ పార్టీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. తమ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలొస్తే ఖర్చు భరించలేమని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో 2-3 రోజుల్లో ఆ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి వస్తారనే టాక్ పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తాము కాంగ్రెస్ పార్టీలో చేరినా స్థానికంగా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ అంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తుండటంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.